హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. ఇప్పుడు ఒక మంచి శ్లోకం చెప్తానండి. ఆరంభ గుర్వీ క్షేణి క్రమేణ లఘ్వీ పురా వృద్ధిముపైతి పశ్చాత్ దినస్య పూర్వార్థ పరార్థ భిన్నా ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానాం. ఖల సజ్జనానాం మైత్రీ ఛాయా ఇవ. ఖల అంటే ఖలులు అంటే దుర్జనులు, సజ్జనానాం అంటే మంచివాళ్ళు. దుర్జనుల యొక్క సజ్జనుల యొక్క స్నేహం ఎలా ఉంటుందట? ఛాయా ఇవ, నీడలాగా ఉంటుంది. ఆరంభ గుర్వీ క్షేణి క్రమేణ. మనం నీడని కనుక అబ్జర్వ్ చేస్తే ఆరంభ గుర్వీ ఫస్టే, అది స్టార్టింగే మన నీడ ముందు పెద్దగా వస్తుంది. తర్వాత క్షేణి క్రమేణ, క్రమక్రమంగా సూర్యుడు నడినెత్తుకు వచ్చేసరికి తగ్గుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మధ్యాహ్నం ఏమవుతుంది, ఆ చిన్నది కాస్త మళ్ళీ పెరుగుతూ పెద్దదవుతుంది. ఆరంభ గుర్వీ క్షేణి క్రమేణ అంటే అర్థం ఏంటి? ముందు పొడుగ్గా ఉండి పెద్దదిగా ఉండి తర్వాత క్రమక్రమంగా తగ్గుతుంది. ఆరంభ గుర్వీ క్షేణి క్రమేణ లఘ్వీ పురా వృద్ధిముపైతి పశ్చాత్. ముందు చిన్నగా ఉండి తర్వాత పెరుగుతుంది. దినస్య పూర్వార్థ పరార్థ భిన్న. దినస్య అంటే పగటి యొక్క, పూర్వార్థ పరార్థ అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా అయితే డిఫరెంట్గా ఉంటాయో అలా ఖల సజ్జనుల మైత్రి కూడా అలాగే ఉంటుంది. దుర్జనుల మైత్రి ఎలా ఉంటుందట? పగటి పూట ఫస్ట్ నీడలాగా ఉంటుందట. దుర్జనుల స్నేహం ఎలా ఉంటుంది? ఫస్ట్ నీడలాగా అంటే ముందే చాలా ఎక్కువగా ఉంటుంది, తర్వాత వాళ్ళు మన స్నేహం తగ్గిపోతూ ఉంటుంది, మనతో స్నేహాన్ని తగ్గించుకుంటూ వస్తారు. వాళ్ళు నిజంగా మంచి వాళ్ళైతే నెమ్మదిగా స్లోగా వాళ్ళు ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి చివరికి స్ట్రాంగ్ అవుతుంది. అదే దుర్జనులతో స్నేహం అయితే వాళ్ళు ముందే చాలా క్లోజ్గా ఉన్నట్టుగా ఉంటారు, కానీ రాను మనతో క్లోజ్నెస్ తగ్గించుకుంటారు. సో మంచి వాళ్ళతో స్నేహం ఎప్పుడు కూడా స్లోగా స్టార్ట్ అయ్యి పోను స్ట్రాంగ్ అవుతుంది. దుర్జనులతో స్నేహం ముందే స్ట్రాంగ్గా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ క్రమంగా తగ్గిపోతుంది. ఎలా అంటే పగటి పూట నీడలాగా. ఎంత బాగా చెప్పాడు, ఎంత అబ్జర్వేషన్ చూడండి కవులకి. సో బాగుంది కదా, ఒకసారి మళ్ళీ చూడండి. ఆరంభ గుర్వీ క్షేణి క్రమేణ లఘ్వీ పురా వృద్ధిముపైతి పశ్చాత్ దినస్య పూర్వార్థ పరార్థ భిన్న ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానాం. మంచి వాళ్ళ స్నేహము స్టార్టింగ్లో తక్కువగా ఉన్నా క్రమక్రమంగా వృద్ధి పొందుతుంది, కానీ దుర్జనుల స్నేహం అనేది ముందు ఎక్కువగా ఉండి తర్వాత తగ్గిపోతుంది. ఇది నీడలాగా ఉంటుంది. ఖల సజ్జనుల మైత్రి అనేది నీడలాగా ఉంటుంది అని అర్థమైంది కదండి. బాగుంది కదా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.